మామూలు అద్దాలు వీరుడు అడిగిరాముడు నవీన్. నిన్న మొన్న తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆయన ఒక భాషలో సంస్కృతమైన తెలుగులో మాట్లాడుతూ తిరుమలలో మఠాలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు, మఠాలలో చెకింగ్ చేయడం దారుణం, చెకింగ్లు చేయకూడదు, ఎవరేమైనా తీసుకెళ్ళచ్చు, మఠాల్లో ఏమైనా చేయొచ్చు, ఉగ్రవాదులు రావచ్చు, దాడులు చేయొచ్చు, దొంగలు కూడా దూరచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, టీటీడీ అడగకూడదు అనే ఒక సిద్ధాంతం తీసుకొని చుట్టూ మాట్లాడింది. మేము ఒకటే అడుగుతున్నాం ఈరోజు ఆయన్ని, ఇది పోలీస్ నోటీస్. యాక్చువల్లీ ఇది పోలీస్ నోటీస్ ఇచ్చారు. ఏమని ఇచ్చారో దీంట్లో మీకు కాపీ కూడా ఇస్తాను. కొన్ని హైలైట్స్ మాత్రం చెప్తాను, 2 లైన్లు మాత్రమే. భద్రతా రీత్యా ఉగ్రవాద దాడులు జరుగుతున్నాయి కాబట్టి తిరుమలలో భద్రతా రీత్యా తిరుమలలో ఉన్న ఏదైతే 33 మఠాలు ఉన్నాయో ప్రముఖ మఠాలన్నీ కూడా అక్కడ రద్దీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ మఠాల్లో చెకింగ్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి వచ్చే వాళ్ళని లగేజ్ చెకింగ్ చేస్తున్నాం. తప్పు కాదు, ఎందుకంటే తిరుమలకి ముప్పు ఉంది సంగతి అందరికీ తెలుసు. అలాంటిది చెకింగ్ చేస్తే తప్పు కాదు. ఆ చెకింగ్ చేయడం తప్పు చేయకూడదు, భక్తుల మనోభావాలు దెబ్బతింటుందంట. అల్లిపిరిలో చెక్ చేస్తున్నాం, పైన మఠాల్లో చెక్ చేస్తున్నాం. ఒకవేళ రేపు జరగడానికి ఏమి జరిగిందనుకో అందరికన్నా ముందు ప్రెస్ మీట్ అయినా పెడతాడు. రేపు ఏమైనా జరిగింది అనుకోండి, రేపు ఆడేమో దొరికిందో ఏమో జరిగిందో అనుకుందాం, వెంటనే భూమన కరుణాకర్ రెడ్డి వెంటనే ప్రెస్ మీట్ పెడతాడు. ఆయన తిరుమలలో భద్రత డొల్లా, కూటమి వైఫల్యం, కూటమి సరిగా పట్టించుకోలేదు, పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు, చంద్రబాబు గారు ఏం చేస్తున్నారు, బీఆర్ నాయుడు ఏం చేస్తున్నాడు, తిరుమల తిరుపతి దేవస్థానం సర్వనాశనం అయిపోయింది అని ఫస్ట్ మాట్లాడే వ్యక్తి ఎవరు? భూమన కరుణాకర్ రెడ్డి గారు. అందుకే మేము ఏం చేస్తాం, మీకు అవకాశం ఇవ్వకూడదు కాబట్టి, మేము భక్తులకి సేవ చేయాలి కాబట్టి, మేము భక్తులకి అందుబాటులో ఉండాలి కాబట్టి, మంచిగా ఈ పరిపాలన బాగుంది కాబట్టి ఇప్పుడు ఇలాంటిది భక్తులు సహకరిస్తారు. ఏ భక్తుడు వచ్చి కంప్లైంట్ చేయలే, మమ్మల్ని పోలీసులు ఇబ్బంది పెడతారు, పోలీసులు మమ్మల్ని చెక్ చేస్తారని ఏ భక్తుడు చెప్పలేదే. ఈయనకేమో అనిపించినట్టుంది. మనం చూడాలి బాగా ఈ కాపీ. నేను ఒకటే అంటానికి, ఒకవేళ ఇది చదివే ఓపిక లేకపోతే గత ప్రభుత్వంలో ఒక 5-6 మంది సలహాదారులు పెట్టుకున్నారు. ఆ సజ్జల గజ్జల అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఎవరో ఇంక ఆయన కలాము బులాము ఎవరు ఉన్నారు, వీళ్ళంతా ఉన్నారు కదా, అప్పుడు పెట్టుకున్నారు, వీళ్ళంతా సలహాదారులు పెట్టుకున్నారు కదా. ఆ సలహాదారులది చదివిపించుకోండి ఒకసారి. ఏంటిది ఈ తెలుగులో చదివిపించుకోండి, తెలుగే కదా, మీకు అర్థమయ్యే భాషే కదా, ఈ భాషలో ఉంది కదా. ఏం రాశారు? మఠాలకు ముప్పు ఉంది, చెక్ చేయడం తప్పు కాదన్నారు. దాని మీద ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు. ఏమైనా జరిగితే రేపు ఎవరు బాధ్యులు అంటారు? మళ్ళీ మమ్మల్ని అంటారు రాజీనామా చేయాలి, మీకు సనాతన ధర్మం తింది. సనాతన ధర్మం గురించి ఆయన మాట్లాడితే నవ్వుగా ఉంది. గతంలో ఆయన టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు పీఠాధిపతులు స్వామీజీని తీసుకొచ్చి కొండపైన ఆయన సనాతనవాది నిరూపించుకోవడానికి ఆయన పైన ఇన్ని వేషాలు వేయడం మనం చూసుంటాం. స్వాములు పిలుచుకొని పైన ఆయన పూజలు చేయడం, యజ్ఞాలు చేయడం, వాళ్ళ ఇంట్లో యజ్ఞాలు చేయడం, అదే స్వామిని తీసుకెళ్ళి పైన అనేక కార్యక్రమాలు పెట్టడం, ఇవన్నీ మనం చూసాం. ఎవరి ద్వారా? ఇవన్నీ ఆయన సనాతనవాది నిరూపించుకోవడానికి. అది నాటకం. నిజమైన సనాతనవాది ఎవరున్నారంటే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఇది నేను దీంట్లో డౌటే లేదు, క్లియర్. దేశమంతా చెప్తాను. ఈరోజు గూగుల్లో కొట్టండి, సనాతన లీడర్ని కొట్టండి, పవన్ కళ్యాణ్ గారి ఫోటో వస్తుంది. మళ్ళీ మేము చెప్పేదే ఉంది, సనాతనవాది మీరు చెప్పడం కాదు. ఈ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కేవలం గత ప్రభుత్వం ఈ సంవత్సరం రోజులుగా మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి పరిపాలన, భక్తుల్ని సంతోషపెడుతున్నాం, ఎక్కడ ఎటువంటి వివాదాలు లేదు. వచ్చిన భక్తులు, సామాన్య భక్తుల నుంచి ప్రతి ఒక్కరూ చాలా హ్యాపీగా ఉన్నారు, ఉద్యోగస్తులు హ్యాపీగా ఉన్నారు. తిరుమల ఈఓ గారు కానివ్వండి, అడిషనల్ ఈఓ గారు కానివ్వండి, టీటీడీ చైర్మన్ కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయకత్వంలో బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. ఓపెన్ చేసి ఛాలెంజ్ చేస్తున్నాం, ఎక్కడైనా ఏమన్నట్టు చెప్పండి. మీరు ఊరికే అసత్య ఆరోపణలు చేయడానికి టీటీడీని ఆరోపణలు చేస్తే ప్రపంచమంతా నా వైపు చూస్తుందని చెప్పి భూమన కరుణాకర్ రెడ్డి అనుకుంటున్నారు. కరెక్ట్ కాదు, అది సిల్లీ మ్యాటర్. ఏముంది ఇంట్లో? నోటీస్ చదవండి, చదివిపించుకోండి. పోలీసులు మామూలుగా ఇచ్చారు నోటీసు. సీసీ కెమెరాలు పెట్టకూడదా? ఈరోజు చిన్న చిన్న ఓయో రూమ్లో సీసీ కెమెరాలు పెట్టేస్తున్నారు. ఓయో రూమ్లో కూడా, అది ఓయో అనకూడదు, ఇంకేదో పేరు ఇప్పుడు కోయో అన్నాడు మీట, అదేదో కోయో రూమ్లో కూడా సీసీ కెమెరాలు పెడుతున్నారు. అంత మఠాలు
విఐపీలు వస్తారు, రకరకాల ప్రజలు వస్తారు, ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఏమైనా మారణాయుధాలు తీసుకొని వచ్చినా, గన్లు గిల్లు తెచ్చేసినా ఏంటి సమస్య? చెక్ చేయడం తప్పు కాదు, 2 నిమిషాలు కదా. భక్తులు ఎవరు మీకు ఏ స్వామీజీలు పీఠాధిపతులు చెప్పలేదే? మీ జగన్ గారి గురువు గారు స్వరూపానంద స్వామి అని చెప్పాడా మమ్మల్ని హట్ చేస్తున్నాడని? అది చెప్తున్నా. రేపు ఏమంటే వాళ్ళు అవకాశం మాట్లాడే అవకాశం కోసం వీళ్ళు మాట్లాడుతున్నారు. దీన్ని ప్రజలు గమనించాలి. ఆయన ఒకసారి దీన్ని వాళ్ళ గొప్ప సలహాదారులకు పంపించి ఇది తెలుగులో చదివించుకుంటే దీంట్లో ఏముందో అర్థమవుతుంది. అన్న ముందు ఏనుగులు అంటే మనం దేవునితో కొలుస్తాం, పూజిస్తాం. వినాయకుడిలాగా మనందరం పూజిస్తాం. ఏనుగుతో అందరూ తెలిసిన విషయమే, అది ఏనుగునే కానీ మనం వినాయకుడు అంటాం. అలాంటి కుంకి ఏనుగుల్ని కుంటి ఏనుగులారంటే ఆ వైసీపీ గాడిదలనాలో దున్నపోతనాల వల్లనే వాళ్ళు ఎంత దారుణం అంటే దేవుణ్ణి కూడా అలా అవమానించే కదా ఈ స్థాయికి పడిపోయారు. మీరు కుంటి ఏనుగులని కామెంట్ చేశారు. మీరు చెప్తున్నారు అసలు చాలా బాధాకరం. అసలు ఈరోజు ఆ ఏనుగులు పాపం చూసారా? మీరు గతంలో ఇంతమంది మంత్రులు ఉన్నారు, ఒక్కడన్నా పంటను కాపాడరా? ఈరోజు పంటలను కాపాడుతున్నాం మేము, అక్కడ రైతులను కాపాడుతున్నాం మేము. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఒక్క నిర్ణయమే పవన్ కళ్యాణ్ తీసుకున్న ఒక్క నిర్ణయం కుంకి ఏనుగులు కర్ణాటక తెచ్చి 4 ఏనుగులు ఆడ పెట్టడం. అవి నిన్న చూసాం, 8 ఏనుగులు ఏదైతే దాడి చేయాలనో లేకపోతే అక్కడ రైతులు ఇబ్బంది పెట్టాలనో పంట పొలాలు నష్టం చేయాలని వస్తే ఆయన ముందు చూపు, పవన్ కళ్యాణ్ గారు ముందు చూపేది ఆయన ముందు చూపు కాబట్టే అక్కడ ఆ ఏనుగులు వచ్చి ఆ ఏనుగులు తరిమేయడం జరిగింది. ఇక్కడ మా బాధ ఏమంటే ఏనుగులు నిర్మేస్తాను, ఈ గాడులను దూరం తరలేకపోతున్నాం. కొంతమంది వెళ్ళిపోతాను స్టార్ట్ ఈసారి తరవాలి. ఏనుగులు వెళ్ళిపోతున్నాయి. ఈ వైసీపీ గాడిదల్ని దున్నపోతులు తరవాలి. ఎందుకంటే వాళ్ళు దాన్ని కూడా రాజకీయం మాట్లాడతారు. ఒక విషయం అడగాలి, చంద్రగిరిలో రైతుల మీద ఏనుగులు దాడి చేసింది మొన్న. దానికి ఒక వ్యక్తి మాట్లాడుతూ కుంకి ఏనుగులు ఏడున్నాయి అంటాడు. ఒరే వెధవా, కుంకి ఏనుగులైన హెలికాప్టర్లో విమానాలు వస్తాయి, అడిగా తీసుకురావాలి కదా. పొలంనేరు నుంచి చంద్రగిరి రావాలంటే ఈజీ కాదు, ప్రాసెస్ ఉన్నది. కుప్పంలో ఏనుగులు దాడి జరిగిందంటే ఆ ఏనుగులు ఉండే పొలంనేరులో తీసుకుపోవాలి కదా. దానికి లారీ పెట్టాలి, ఆఫీస్ సంతకం పెట్టాలి. మీలాగా అవినీతి దోచేయచ్చా? మద్యం అనుకున్నారా దోచేయడానికి? ఇసుక అనుకుని దోచేయడానికి ప్రాసెస్ ఉంది కదా. అయినా ఆ ప్రాసెస్ ప్రకారం పోవాలి. ఏనుగులు నువ్వు గుజరాత్లో జరిగితే పొలంనేరు ఏనుగు గుజరాత్కు పోతాయా? ఈ చిత్రంగా శ్రీకాకుళంలో జరిగిందంట. ఇక్కడ ఏనుగులు అన్ని చోట్ల కుంకి ఏనుగులు పెడతాం, ఆ ప్రయత్నం చేస్తున్నాం. అంతేగాని మేమైనా ఏనుగుని ఇలా విమానంలో కానీ హెలికాప్టర్లో కానీ తీసుకొచ్చి సదుపాయం ఉంటే చెప్పండి, చేస్తాం. చెప్పండి, ఏనుగుని ట్రాన్స్పోర్ట్ చేసే హెలికాప్టర్ విమానాలు ఏమైనా ఉంటే చెప్పండి, తీసుకొచ్చి వెంటనే ఎక్కడైనా ఏనుగులు దాడి చేస్తే కుంకి ఏనుగు ఫైన్ దించేస్తాం అక్కడికి. చెప్పండి, లేదు కదా. మళ్ళీ మీరు మాట్లాడుతుంది ఏనుగుల గురించి మాట్లాడతారు. దున్నపోతులు గాడిదలు. ఏముంది అంటుందంట ఏమో అది చెప్పలా. కూటమి నాయకులనే ఫస్ట్ ఆమెకి ఎగరడానికి కొంచెం సన్నగా ఉమ్మని చెప్పండి, మళ్ళీ చూద్దాం. ఆమె ఎగరడానికి చూడమని చెప్పండి. మమ్మల్నిగా దగ్గర తెలియదు, కొంచెం ఎగరమని చెప్పండి. ఆయన మాటలు మనం చూస్తున్నాం. ఆయన వల్ల నాకు తెలిసి ఒక 5-6 సీట్లు పోయాయి జగన్కి ఈ జిల్లాలో. ఆయన మాట్లాడడం వల్లే. ఆయన మాట్లాడేది మొన్నే చెప్పా ఆమెకి, మా 3 సినిమాల తర్వాత మీ సినిమా ఉందనేసి. రోజా గారి మాటలు పట్టించుకునే పరిస్థితి లేరు. ఫస్ట్ ఆయన ఎగరమని చెప్పండి, మళ్ళీ ఎగిరిడుతుంది అందరూ. ఆయన థ్యాంక్ యూ అండి, జై హింద్. ఒక నిమిషం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.